అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి విషయాన్ని ఒకసారి ఈ సందర్భంగా గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. విశాఖపట్నంలో ఉన్నటువంటి వారి ఎగ్జిస్టింగ్ ప్లాంట్ ఏదైతే ఎస్ఆర్ ప్లాంట్ని వారు టేక్ ఓవర్ చేసుకున్నారో దాని ఎక్స్పాన్షన్ కోసం 1000 కోట్ల రూపాయలు దాని ఎక్స్పాన్షన్ కోసం దావోస్లో జరిగినటువంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ సంస్థ చైర్మన్ అయినటువంటి లక్ష్మీ మిట్టల్ గారి కొడుకు ఆదిత్య మిట్టల్ గారితో సమావేశమై వారితో ఒప్పందం చేసుకొని దాంతోపాటు అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అయినటువంటి గ్రీన్కో కర్నూలులో చేపడుతున్నటువంటి పవర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి దాంట్లో కూడా వారితో టైఅప్ అయ్యి దాని మీద ఒక 4800 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ రోజు జరిగినటువంటి సమావేశంలో దావోస్లో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారితో చర్చలు జరిగినప్పుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారిని రాష్ట్రానికి ఆహ్వానించడం జరిగింది. మీరు పెడుతున్నటువంటి ఈ పెట్టుబడులతో పాటు ఒక కొత్త స్టీల్ ప్లాంట్ను కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి మాట ఆ రోజు వారితో మాట్లాడినటువంటి సందర్భాన్ని మీ ద్వారా ప్రజలందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు సంబంధించినటువంటి శాఖ మంత్రిగా ఉన్నా ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారు ఆ సమావేశంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఆ కంపెనీ యాజమాన్యం నేను అలాగే రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ గారు నలుగురు సమావేశంలో ఉన్నాం. వారు ఆ రోజు కోరడం జరిగింది, మాకు సముద్ర తీరం వెంబడి ఆంధ్రప్రదేశ్ మీరు 970 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని చెప్తున్నారు కదా, సముద్ర తీరం వెంబడి మాకు ఒక 3000 నుంచి 4000 ఎకరాలు మీరు కేటాయిస్తే తప్పకుండా మేము ప్లాంట్ని స్థాపిస్తామని చెప్పి ఆ రోజు ఆ యాజమాన్యం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. ఆ సమావేశంలో భాగంగానే ఆ రోజు చీఫ్ సెక్రటరీ గారికి నాకు కూడా అప్పచెప్పి కంపెనీ ప్రతినిధులు మనం తిరిగి వెళ్ళిన తర్వాత వారు విజిట్కి వస్తారు, మన దగ్గర రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ పార్సల్స్ని వాళ్ళు ఉన్నటువంటి లొకేషన్స్ని కంపెనీకి చూపించండి, కంపెనీ ప్రతినిధులకి, తద్వారా వారికి కావాల్సినటువంటి అన్ని విషయాల్లో కూడా మనం ప్రభుత్వం తరపున సహకరిద్దామని చెప్పినప్పుడు కాకినాడ దగ్గర మూలపేట దగ్గర ఏదైతే మూలపేటలో నిర్మిస్తున్నటువంటి పోర్టు సమీపాన కాకినాడ దగ్గర అలాగే నక్కపల్లి దగ్గర 3 ప్రాంతాల్లో ఆగస్టు మాసంలో 2022 ఆగస్టు మాసంలో వారు వచ్చి భూములు చూడడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్గా వారు చూసుకున్నటువంటి లొకేషన్స్ దాని మీద వారు స్టడీ చేసుకోవడం, స్ట్రాటజికల్ లొకేషన్ ఏదైతే బాగుంటుందని చెప్పి వారు మా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతినిధులు వారు జరిగేటువంటి చర్చలు అన్నీ అయిన తర్వాత ఆఖరిగా 2024 ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో నక్కపల్లిలో ఉన్నటువంటి భూమిని వారికి అనువుగా ఉంటుంది, అటు విశాఖపట్నం పోర్ట్ కానీ గంగవరం పోర్ట్ కానీ లేదా అటు కాకినాడ పోర్టుకి కానీ నేషనల్ హైవే కూడా ఆనుకొని ఉంటుంది, సముద్ర తీరం వెంబడే ఉంటుంది, ఇవన్నీ కూడా వారికి అనువుగా ఉందని చెప్పి ఎన్నికల నోటిఫికేషన్కి ఎన్నికలకి మధ్యలో వారు ప్రతినిధులు రావడం, వారు దాన్ని కావాలని చెప్పుకోవడం, తర్వాత ప్రక్రియ ప్రభుత్వాలు మారినాయి, ప్రొసీజర్స్ నడుస్తూ ఉన్నాయి, నడిచిన దాని ప్రకారం ఈరోజు నిన్న శంకుస్థాపన అయింది. వెల్ అండ్ గుడ్, అందరం కూడా దాన్ని స్వాగతిస్తాం. రాష్ట్రానికి వచ్చేటువంటి పెట్టుబడుల్ని, తద్వారా వచ్చేటువంటి ఉద్యోగ అవకాశాలని, వచ్చేటువంటి రెవెన్యూస్ని, వీటన్నిటిని కూడా డెఫినెట్గా స్వాగతించాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఆ రోజు నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం కూడా 1000 ఎకరాలు కేటాయించడం జరిగింది. సో ఆ రోజు అనువుగా నక్కపల్లి ప్రాంతం బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్రంలో దక్షిణ భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి, దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అన్ని రాష్ట్రాలు పోటీ పడితే పోటీ పడినటువంటి రాష్ట్రాల్లో
మూడు రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, దక్షిణ భారతదేశం నుంచి ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రమే అవకాశం దక్కింది. ఏదైతే ఇన్ఫ్రా ప్రాజెక్ట్ దాంట్లో ఉండేటువంటి ప్రాజెక్ట్కి కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్గా రావడానికి దాదాపు 1000 కోట్ల రూపాయలు బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు కోసం, దానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం కోసం అన్నీ వస్తే దాన్ని ఈరోజు విస్మరించారు. స్థానికంగా ఉన్నటువంటి ప్రజల్ని ఒప్పించలేకపోతా ఉన్నారు, వారిని కన్విన్స్ చేయలేకపోతా ఉన్నారు. మళ్ళీ తిరిగి కొత్తగా ఇప్పుడు మళ్ళీ భూమి కావాలని చెప్పి మళ్ళీ ఇంకొక 800 ఎకరాలు 1000 ఎకరాలకు కొత్తగా నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు. దేనివల్ల ఈరోజు బల్క్ డ్రగ్ పార్క్ ఆగిపోయింది? కేవలం మీరు చేసినటువంటి తప్పుడు ప్రచారం వల్ల. అక్కడ స్థానిక శాసనసభ్యులు ఎన్నికల ముందు ఎన్నికల ప్రచారంలో వెళ్ళి బల్క్ డ్రగ్ పార్క్ వల్ల ఏదో జరిగిపోతుందని చెప్పి వారి మీద అపోహలు సృష్టించి మీకు క్యాన్సర్ వస్తుందని, లేకపోతే మీకు జబ్బులు వస్తాయని, మీకు వేరే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు వస్తాయని చెప్పి వారి ఓట్ల కోసం వారిని ఎన్నికల్లో వాడుకొని తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సహజంగా ప్రజలు అమాయకులు. ఆచి చికెన్ మసాలా